జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్ సెంటర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. Which 5-year plan was LPG introduced? Which 5-year plan was LPG introduced? ఏ పంచవర్ష ప్రణాళికలో ఎల్పిజిలను ప్రవేశపెట్టడం జరిగింది? 7th ప్లాన్, 8th ప్లాన్, 4th ప్లాన్, 10th ప్లాన్. అంటే ఇక్కడ వాస్తవానికి 1991 సంవత్సరంలో పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి బాధ్యతలను స్వీకరించేటానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఆనాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడపాలంటే ప్రభుత్వానికి $7 బిలియన్ డబ్బు అవసరం. ఆ $7 బిలియన్ డబ్బు కోసం పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ఐఎంఎఫ్ను ఐబిఆర్ని సంప్రదించడం వల్ల ఐఎంఎఫ్ ఐబిఆర్డి $7 బిలియన్ డబ్బు ఇవ్వటానికి అంగీకరించి కొన్ని షరతులు విధించింది. మీ దేశాన్ని లిబరలైజేషన్ చేయండి, మీ దేశాన్ని ప్రైవేటైజేషన్ చేయండి, మీ దేశాన్ని గ్లోబలైజేషన్ చేయండి అని కొన్ని నిబంధనలు పెట్టేసరికి ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్కు తలొగ్గిన మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు 8వ పంచవర్ష ప్రణాళికలో ఎల్పిజిలను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. కాబట్టి 8th ప్లాన్లో మొదటిసారిగా ఎల్పిజిలను ప్రవేశపెట్టారు. 8వ ప్రణాళికలో 1 నుంచి 7వ ప్రణాళిక వరకు ఎల్పిజి నమూనాలు అమలు చేయలేదు. తొలిసారిగా 8th ప్లాన్లో ఎల్పిజి నమూనాను పరిచయం చేశారు. ఎల్ అంటే లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. ఇది ఆన్సర్. వాట్ వాజ్ ద 10th 5-year ప్లాన్? వాట్ వాజ్ ద 10th 5-year ప్లాన్? ఏముడు రెడ్యూసింగ్ ఆఫ్ పావర్టీ బై అన్నాడు. 10వ పంచవర్ష ప్రణాళికలో పేదరికాన్ని ఎంత శాతం అందించాలని నిర్ణయించారు. 10వ పంచవర్ష ప్రణాళికలో పేదరికాన్ని ఎంత శాతం అందించాలని నిర్ణయించారు. అంటే ఎంత శాతం అంటే తగ్గించాలి, అంటే రెడ్యూస్ అంటే 10వ పంచవర్ష ప్రణాళికలో పేదరికం ఎంత శాతం తగ్గించాలని నిర్ణయించారు. మరి వాస్తవానికి 5%, 10%, 15%, 20%. ఇక్కడ ఎంత శాతం తగ్గించాలి, ఇక్కడ తగ్గించాలని నిర్ణయించారు. ఇక్కడ రెడ్యూసింగ్ అంటే వాస్తవానికి 10వ పంచవర్ష ప్రణాళిక కాలం 2002-2007 ఈ ప్రణాళిక యొక్క కాలం. ఈ ప్రణాళిక చివరి నాటికి అప్పుడున్న పేదరికంలో 5% పేదరికాన్ని కంట్రోల్ చేయాలని ప్రధానంగా నిర్ణయించుకోవటం జరిగింది. కాబట్టి ఆన్సర్ను దీనిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆన్సర్ ఇది చేయాలి. Who launched 10th 5-year plan? Who launched 10th 5-year plan? పంత్, అటల్ బిహారీ వాజ్పేయి, మరి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. ఇక్కడ వాస్తవానికి మనం చూస్తే 10వ పంచవర్ష ప్రణాళిక 2002-2007 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక కాబట్టి 2002-2007 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక కాబట్టి 10వ పంచవర్ష ప్రణాళిక అటల్ బిహారీ వాజ్పేయి గారే 10వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారే 10వ పంచవర్ష ప్రణాళిక లాంచ్ చేయటం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది. ఇది మరి క్వశ్చన్ ఆన్సర్. విచ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్? విచ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్? మరి విచ్ 5-year ప్లాన్ ఫోకస్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఏ పంచవర్ష ప్రణాళిక ఈ క్రింది వానిలో ఉన్నత విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టింది అన్నాడు. ఏ పంచవర్ష ప్రణాళిక ఈ క్రింది వానిలో ఉన్నత విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టింది అన్నాడు. 5th ప్లాన్, 11th ప్లాన్, 12th ప్లాన్, 10th ప్లాన్.
ఉన్నత విద్య మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రణాళిక వాస్తవానికి మనం పరిగణలోకి తీసుకుంటే 10th 5-year ప్లాన్. 10వ పంచవర్ష ప్రణాళిక ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఉన్నత విద్య మీద, హయ్యర్ ఎడ్యుకేషన్ మీద. కాబట్టి ఇక్కడ మనకు 10వ పంచవర్ష ప్రణాళిక అనేది ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 10వ పంచవర్ష ప్రణాళిక ఆన్సరు మనం తీసుకోవాలి. కాబట్టి ఇది మనకు ఆన్సర్. వాట్ ఈస్ ద ఇండియన్ ర్యాంక్ ఇన్ జీడిపి? భారతదేశ ర్యాంకు జీడిపిలో ఆధారంగా, జీడిపి ఆధారంగా అంటే 5th, 10th, 3rd, 4th. అంటే అమెరికా ఫస్ట్, చైనా సెకండ్, జర్మనీ థర్డ్, జపాన్ 4th, ఇండియా 5th. అంటే జీడిపి పరంగా ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎకానమీలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. అందుకే ఇప్పుడు జీడిపి పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు మనం డైరెక్ట్గా ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ దిద్దొచ్చు. 5th ర్యాంక్ అనే దాన్ని ఆన్సర్ దిద్దొచ్చు. వాట్ వాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది 11th 5-year ప్లాన్? వాట్ వాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది 11th 5-year ప్లాన్? 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా ఎక్కువ దృష్టి దీని మీద చేయటం జరిగింది. ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, ఫాస్టర్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి, సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయం, డెవలప్మెంట్ అభివృద్ధి, ఇరిగేషన్, నీటిపారుదల. మరి 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధానంగా ఎక్కువ ఫోకస్ సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి సాధించే ఉద్దేశంతో లింగ సమానత్వం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. మంచి పరిపాలన అనే అంశాన్ని మీద దృష్టి పెట్టింది. కొనసాగించగలిగే అభివృద్ధి అనే దాని మీద దృష్టి పెట్టింది. పేదలకు విద్యా వైద్యం అందించాలనే దాని మీద దృష్టి పెట్టింది. పేదవాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసింది. కాబట్టి ఈ ఆన్సర్ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఆన్సర్ మనం చేయాలి. సమ్మిళిత అభివృద్ధి, సత్వర ప్రగతి అనే ఆన్సర్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ద 11th 5-year ప్లాన్? వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ద 11th 5-year ప్లాన్? 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ఎంత వృద్ధి రేటు నిర్ణయించింది? మరి 11వ పంచవర్ష ప్రణాళిక టార్గెట్గా ఎంత వృద్ధి రేటు నిర్ణయించింది? 9%, 10%, 8%, 7% అన్న. 11వ ప్రణాళికలో ఎంచుకున్న గ్రోత్ రేటు 9.0 ఎంచుకున్నారండి. 9.0 ఎంచుకున్నారు. కానీ ఇక్కడ 11వ ప్రణాళిక దాదాపు 8.3% సాధించింది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేసుకున్న ప్రణాళికగా 11వ పంచవర్ష ప్రణాళిక చరిత్ర సృష్టించింది. 9.0 అయినప్పటికీ సాధించింది 8.3. ఫెయిల్ అయినప్పటికీ ఇప్పటి వరకు 11 ఈ మొదటి నుంచి 10 ప్రణాళికల్లో ఏ ప్రణాళికలో కూడా 8% గ్రోత్ రేటు దాటలేదు. 11వ ప్రణాళికలో 8.3% గ్రోత్ రేటు నమోదైంది. దాదాపు అనుకున్నది మాత్రం 9% వృద్ధి రేటు 9%గా నిర్ణయించుకున్నది. వాట్ ఈస్ ద లేటెస్ట్ SDG ఇండెక్స్ బై నీతి ఆయోగ్? వాట్ ఈస్ ద లేటెస్ట్ SDG ఇండెక్స్ బై నీతి ఆయోగ్ 2023-24? నీదేవ్ ప్రస్తుత కొనసాగించగలిగే అభివృద్ధి సూచికి సంబంధించింది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో, మిలీనియం సంవత్సరంలో కొనసాగించగలిగే అభివృద్ధి అనే దాన్ని ఒకటి తీసుకొచ్చింది. 8 లక్ష్యాలు ఎంచుకుంది. 2015 నాటికి ముగిసిపోయింది. మళ్ళీ 2015వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి 2030 నాటికి 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు సాధించే ఉద్దేశంతో కొనసాగించగలిగే అభివృద్ధిని తీసుకొచ్చింది. ప్రస్తుత తరాల వారి అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చే విధంగా ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం మీద దృష్టి పెట్టాలి. పర్యావరణానికి సంబంధించిన సూచిక పేరే SDG, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. దాన్ని నిలకడగల అభివృద్ధి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ను నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది. మరి 2023-24 ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం మన సూచి 71 స్కోరా, 58 స్కోరా, 60 స్కోరా, 60 స్కోరా అంటే
ఇండియా యొక్క స్కోర్ 71 స్కోర్ సాధించి కొంత మెరుగుపడ్డది భారతదేశం అని నీతి ఆయోగ్ ఎస్టిమేషన్ వేసింది. హూ ఈజ్ రిలీజ్ ఎస్డిజి రిపోర్ట్, ఎవరు కొనసాగించగలిగే సూచిని విడుదల చేస్తారు? నీతి ఆయోగ్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, జాతీయ గణాంక సంస్థ, నాన్ ఆఫ్ దీస్ ఏది కాదన్నాడు. అంటే నీతి ఆయోగ్ సిఎస్ఓనా ఎన్ఎస్ఓనా అని అడిగాడు. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించిన సూచికను విడుదల చేసే పవర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్, నీతి ఆయోగ్ ఉంది. మరి నీతి ఆయోగ్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మనం ప్రధానంగా ఈ ఆన్సర్ ఏ అనే దాన్ని మనం ఆన్సర్గా పరిగణలోకి తీసుకోవాలి. వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ నీతి ఆయోగ్ 2024 ప్రకారం? అంటే 2024 ప్రకారం నీతి యొక్క ఉద్దేశం ఏంది, నీతి యొక్క థీమ్ ఏంది అన్నాడు. విజన్ 2030, విజన్ 2040, విజన్ 2050, వికసిత్ భారత్ 2040, వికసిత్ భారత్ 2040 అనేదే నీతి యొక్క థీమ్, నీతి యొక్క ఎజెండా, నీతి యొక్క మరి మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఆన్సర్ 2047 అనేదాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి, డి ఆన్సర్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రణాళికలకు సంబంధించిన క్వశ్చన్లు, వాటి విశ్లేషణ పూర్తిగా మనం తెలుసుకోవడం జరిగింది. తదుపరి టాపిక్తో మనం తదుపరి క్లాసులో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.